మరి అది. ఎన్‌డీఏ అనేది కేవలం అంటే ఎన్‌డీఏ అనేది ఇప్పుడు మీరున్నారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఏడీఏగా ఉన్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ అలయన్స్‌గా. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ మేము పోటీ చేయమని దూరంగా ఉంది. జనసేన ఇక్కడ మద్దతు ఇస్తున్నారో లేదో తెలీదు. జూబ్లీ హిల్స్‌లో సెటిలర్ ఓటు కూడా కొంచెం బలంగా ఉంది. అంటే ఇంపాక్ట్ చూపించగలిగే స్థాయిలో ఉంది. ఇక్కడెందుకు ఆ కూటమి కానీ, ఆ ఐక్యత గాని కనిపించటం లేదు? 2 వేరు వేరు రాష్ట్రాలు. హ్మ్. అది ఆంధ్రప్రదేశ్ ఈస్ తెలంగాణ. హ్మ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి అక్కడ కూటమి ఉంది. ప్రధాన పార్టీలు అక్కడ తెలుగుదేశము, హ్మ్. జనసేన ప్రధాన పార్టీలు కాబట్టి ఉంది. హ్మ్. అక్కడ అలయన్స్ ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీలు తెలుగుదేశం, జనసేన కాదు. హ్మ్. ఇక్కడ ప్రధాన పార్టీలుగా ఈ రాష్ట్రంలో ఉంటున్నవి ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళ కాంగ్రెస్, సపోర్ట్ మీరైనా బీఆర్ఎస్. కోరొచ్చు కదా! అది వాళ్ళేనా అది ఇవ్వచ్చు కదా పార్టీ అని. మాట్లాడడం జరుగుతుంది, కోవడం జరుగుతుంది. అది ఇంకా ఎన్నికలు ఇప్పుడే మొదలయ్యాయి కదా! హ్మ్. కాబట్టి ఎన్నికలు కోవడం జరుగుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ప్రచార కార్యక్రమాలు వస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రైట్. ఢిల్లీలో ప్రచారం కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చారు, బీజేపీ క్యాండిడేట్‌కి. కాబట్టి అది సమస్య అంటే కాదు. జూబ్లీ హిల్స్ ప్రచారానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా పార్టీ అడుగుతుంది. ఓకే. ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. ఎందుకంటే మహారాష్ట్ర, ఢిల్లీలో అంటూ ఉన్నప్పుడు ప్రభావం ఉంది ఈడ. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. జనసేన ప్రభావం వాళ్ళు రాజకీయంగా ప్రధాన పార్టీలుగా ఉండకపోయిండొచ్చు ఇక్కడ. ఓకే. కానీ చంద్రబాబు నాయుడు గారి కరిష్మా పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి కరిష్మా ఆటోమేటిక్‌గా. పనిచేస్తుంది. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తే బీజేపీకి ఉపయోగకరంగా ఉంటుంది. పార్టీ ఆ దిశగా కూడా నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర నాయకత్వం. ఎందుకంటే ఈ రాష్ట్ర నాయకత్వాలు రాష్ట్రంతో మాట్లాడేది కాదు. ఓకే. వీళ్ళిద్దరూ స్టేచరు పెద్దది, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. హ్మ్. కేంద్ర నాయకత్వమే మాట్లాడుతుంటుంది. హ్మ్. కాబట్టి మేముగా ఈ రాష్ట్రం నుంచి మాట్లాడారో నాకు తెలియదు కానీ మేముగా అడగలేదు. ఎందుకంటే రైట్. కేంద్రమే మాట్లాడుతుంది ఓకే. అవసరాన్ని బట్టి.